ప్లీజ్ హెల్ప్ యువర్ సెల్ఫ్. ఓకే, మీరు ఏ మోడల్ ట్రేడ్ చేసినా, ఏ స్ట్రాటజీ యూస్ చేసినా, ఐసిటి అయినా, సిఆర్టీ అయినా, సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ అయినా, ట్రెండ్ లైన్స్ అయినా, ఎస్ఆర్స్ అయినా, ఏ మోడల్ అయినా, ప్లీజ్ లెర్న్ ఇట్ విత్ ప్యాషన్. ఓకే, అన్డిటర్మైన్డ్ ప్యాషన్. అంటే ఒకటే మోడల్ మీద ఫోకస్ పెట్టి మీరు నేర్చుకుంటే అది ఎప్పటికైనా మీకు హెల్ప్ అవుతుంది. అండ్ అప్లై ఇట్ డిసిప్లైన్. ఓన్లీ నేర్చుకోవడం అనే కాదు, మీరు చార్ట్లో దాన్ని కరెక్ట్గా అప్లై చేయగలగాలి. డిసిప్లైన్. ఓకే, ఆ మోడల్ కరెక్ట్గా వర్క్ అవుతుందో లేదో అనేది మీకు 1 or 2 ట్రేడ్స్లో తెలియదు. ఓకే, ఒక 50 to 60 ట్రేడ్స్ మీరు ఆ మోడల్ కన్సిస్టెంట్గా అప్లై చేసిన తర్వాత అన్ని రూల్స్ ఫాలో చేస్తూ ఒకవేళ 50 ట్రేడ్స్ 60 ట్రేడ్స్ తర్వాత కూడా అంటే మీకు ఓన్లీ లాసెస్ వస్తూ ఉంటే ఆ మోడల్లో ఫ్లాస్ ఉన్నట్టు లెక్క. ఓకే, అందుకే ఏ మోడల్ నేర్చుకున్నా టైం ఇవ్వండి. ఒక 60 ట్రేడ్స్ దానికి టైం ఇవ్వండి. టైం ఇచ్చిన తర్వాత మీరు ఆ మోడల్ వర్క్ అవుతుందా లేదా చూడొచ్చు. ఓకే, ఇది ఫాస్ట్ వే టు బి ప్రాఫిటబుల్. మీరు ఒక మోడల్ నేర్చుకొని దానికి ఒక 5 ట్రేడ్స్ తీసుకొని అయ్యో ఈ మోడల్ వర్క్ అవ్వట్లేదు కదా, అన్ని లాసెస్ వస్తున్నాయి అని చెప్పేసి ఇంకో ఇంకో మోడల్ నేర్చుకొని ఇంకో మెథడ్ నేర్చుకొని అలా చేయడం కాకుండా ఒక్క మోడల్ నేర్చుకొని ఆ మోడల్కి స్టిక్ అయి ఉండడం అనేది చాలా బెటర్ అండ్ ఇట్స్ ద ఫాస్టెస్ట్ వే టు బి ప్రాఫిటబుల్. ఓకే, థ్యాంక్ యూ.